దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం శుభ కార్యక్రమమునకు మిమ్మల్ందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము. నేటి లేఖన భాగము మొదటి తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయము 24వ వచనము. మిమ్మును పిలిచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియదైవజనమా, ఆయన నామమునందు మనము విశ్వాసం ఉంచి ప్రార్థనపూర్వకంగా ముందుకు సాగుతూ ఉన్నాము. వ్యక్తిగత జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఆయనపై భారం వేసి మనం ముందుకు సాగుతూ ఉన్నాము. కానీ ఆయా పరిస్థితులలో భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్, ఎంత భయంకర సిచ్యువేషన్స్ అన్నట్టు కొన్ని సందర్భాలలో నిశ్చయంగా దేవుడు నా పక్షాన ఉన్నాడా అన్న ఆలోచన కలుగుతూ ఉంటుంది. మన వ్యక్తిగత జీవితాల్లో ప్రార్థనలకు జవాబులు రాక, ఎంత ప్రార్థన చేసినప్పుడు కూడా పరిస్థితులు మారకపోయేసరికి నిశ్చయంగా అసలు దేవుడు ఉన్నాడా, నా పక్షాన కార్యం చేస్తాడా, నా జీవితం ఇంతేనా, ఇంకెంతకాలం వరకు నేను ఎదురు చూడాలి, ఈ లోకంలో జీవించే వారందరూ కూడా, నామకార్థంగా బ్రతికే వారందరూ కూడా, వరిష్టానుసారంగా బ్రతికే వారందరూ కూడా చక్కగానే ఉంటా ఉన్నారు కదా, నాకే ఎందుకు ఇది జరుగుతూ ఉందని చెప్పేసి ఆయా పరిస్థితుల్లో మనం మాట్లాడుకుంటాము. కానీ మన దేవునికి ఉన్నటువంటి ఒక చక్కని లక్షణం ఏంటంటే, మనల్ని పిలిచేవాడు నమ్మకమైన వాడు. ఈ నమ్మకమైన వాడు ఏం చేస్తాడంటే మనల్ని సంపూర్ణంగా చేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. మన ఆత్మను, మన జీవమును, మన శరీరమును మన ప్రభు యొక్క రాకడ యందు నింద రహితులుగా ఉండునట్లుగా, సంపూర్ణంగాను ఉండటకు, కాపాడబడ్డానికి ఈ రీతిగా ముందుకు నడిపిస్తాడంట. చూడండి దైవజనమా, కష్టము చేత వచ్చిన వారు ఏ రీతిగా వారు ఉంటారో అది మనకు తెలుసు. సునాయాసంగా పైకి వచ్చిన వారు ఏ రీతిగా ఉంటారో మనకు తెలుసు. కష్టంలో ఏం తెలుస్తుందంటే నిజము తెలుస్తుంది, సత్యం మనం గ్రహించగలుగుతాం అన్నట్టు. అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు, నేను అనేక జనములకు నిన్ను తండ్రిని చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఎవరైతే దూషిస్తారో వారిని నేను శపిస్తాను, నిన్ను ఎవరైతే ప్రేమిస్తారో దీవిస్తారో నేను కూడా వారిని దీవిస్తాను అని అబ్రహామునకు దేవుడు చక్కటి వాగ్దానం చేసే ఉన్నాడు. కానీ మరి అబ్రహాం యొక్క జీవితంలో కష్టములు రాలేదా, నష్టములు రాలేదా, మరణకరమైనటువంటి పరిస్థితులు ఆయన ఎదుర్కొనలేదా అంటే ఎదుర్కొన్నాడు. కష్టములు, ఇరుకులు, ఇబ్బందులు, కరువులు, కాఠిన్యములు, శత్రువులకు దాడులు, బంధకములు, తన భార్యను మరి వేరొక రాజు తీసుకుని వెళ్ళిపోవడము, ఇలా నానా రకములైనటువంటి భయంకర సిచ్యువేషన్స్ తాను ఎదుర్కొన్నాడు. కానీ మన దేవుడు నమ్మకమైన వాడు కనుక ప్రతి దానిలో నుంచి కూడా అబ్రహామును తప్పించుకుంటూ దేవుడు తనకి ఏదైతే వాగ్దానం చేసిందో ఒక వాగ్దానమును తన జీవితంలో స్థిరపరిచి ఆయనను అనేకమైన జనములకు, విశ్వాసులకు తండ్రిగా నియమించి ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. మన నూతన నిబంధనలు చూస్తున్నట్లయితే ధనవంతుని గురించి, లాజరు గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఉపమానం చెప్పినప్పుడు అబ్రహాము ఒక రొమ్మున ఆనుకుని ఉన్నట్టుగా దేవుడు చెప్తా ఉంటాడు. దేనికి స్తోత్రం కలుగును. చూడండి, పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక అబ్రహాముని ఏ స్థితిలో పెట్టాడంటే దీనొక నివాసము చేసేటువంటి స్థలములో అబ్రహామును పెట్టడం జరిగింది. ఈరోజు నిన్ను కూడా ప్రభు తన యొక్క నివాస స్థలములో పెట్టడానికి, సంపూర్ణంగా ఉండడానికి, పరిశుద్ధమైన జీవితం జీవించడానికి, నీ ఆత్మ, నీ జీవము, నీ శరీరము దీని యొక్క రాకడ ఎంతో నిందారహితముగా ఉండుటకు, నిన్ను పరిపూర్ణంగా చేయుటకు, ప్రతి అపాయంలో నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు ఆ అపాయం ఏది కూడా నీపై పొర్లి పారకున్నట్లుగా నిన్ను కాపాడుకుంటూ ఆయన వస్తాడు. ఎందుకు దాన్ని నడిపిస్తాడంటే ఆ నిత్యరాజ్యము చేర్చబడ్డానికి. ఈ లోకంలో ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, ఏది సత్యమో, ఏది అసత్యమో నీకు తెలియజేయబడ్డానికి, ఆయన యొక్క శక్తి ఏంటో, ఆయన బలమేంటో,
నీకు తెలియజేయబడ్డానికి నడిపించని ముందుకు వెళ్తారు. ఈ లోకంలో మనకు శోధనలు కలుగుతాయి, శోధించబడతాం, హింసించబడతాము. కానీ మనం సహించేంత మాత్రమే మనకు ప్రభు ఇస్తారని చెప్పేసి నాకు లేఖనం సెలవిస్తూ ఉన్నాయి. దానికంటే ఎక్కువగా ప్రభు ఇవ్వడు. ఆ శోధనతో పాటు దానిలోంచి తప్పించుకున్న మార్గమును కూడా ప్రభు మనకు సిద్ధపరిచి ఉన్నాడని దీని యొక్క లేఖనాలు మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. దేనికి స్తోత్రం కలుగును గాక. మనల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు. నిన్ను విడిచిపెట్టే దేవుడు ఆయన కానీ ఇక్కడ ఈరోజు నువ్వు వ్యాధిలో ఉన్నావా, బాధలో ఉన్నావా, ఇరుకులో ఉన్నావా, ఇబ్బందిలో ఉన్నావా, నిందలు అవమానములైనటువంటి భయంకర ఒక కొలిమిలో అప్పులు ఊబిలో దిగుబడి ఉన్నప్పటికీ కుటుంబ యొక్క పరిస్థితులు బాగు కావడం కొరకు, కుటుంబ యొక్క వ్యక్తుల యొక్క రక్షణ కొరకు, వారికి అభ్యుదయం కొరకు, ఉద్యోగముల కొరకు, చదువుల కొరకు ఆయా రీతులను ప్రయాసపడుతూ ఉన్నట్లయితే ఇక ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నిన్ను పిలిచిన వాడిని నేను నమ్మదగిన వాడను అని ప్రభు నీకు సెలవిస్తూ అన్నాడు. నువ్వు ఆ నమ్మకమైన దేవుని పిలిచినాడు కాబట్టి నిశ్చయంగా నీ జీవితం ఏదైతే కార్యం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడో ప్రతి కార్యం కూడా నిస్సందేహముగా నీకు జీవితంలో జరగడానికి సిద్ధముగా ఉన్నాయి. దేనికి స్తోత్రం కలుగును. దీని విషయంలో ప్రభు నీకు వాగ్దానం చేస్తా ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఈ లోకంలో అనేక మంది పిలుస్తారు, కానీ ఏ ఒక్కరు కూడా నమ్మదగిన వారుగా ఉండరు. అసలుకే నమ్మకంగా ఉంటారు. ఏదో ఒక చిన్న పరిస్థితిలో ఒక నమ్మకత్వాన్ని ఏం చేస్తామంటే కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ప్రభువుకున్న గొప్ప లక్షణం ఏంటంటే మనము విడిచిన ఆయన మనం వీడవాడు. ఆయన ఎందుకనగా ఆయన మాట ఇచ్చినవాడు, పిలిచినవాడు నమ్మకంగా ఉన్నాడు అన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు మనం ఆయన వైపు తిరుగుతామని. మా మధ్యలో మా మందిరంలో ఒక ముస్లిమ్స్ కుటుంబం ఉంటారు. వారు గడిచిన కొన్ని దినములుగా భయంకర సమస్యలతో వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే గడిచిన ఒక 2 బ్యాగ్స్ కింద వారు కాల్ చేసి చెప్పినప్పుడు దీని దర్శనం ఇచ్చే ప్రకారంగా దీని యొక్క లేఖన భాగం తెలియజేసి దాని గురించి వివరించి చెప్పడం జరిగింది. మరుసటి వారంలో కూడా అనగా లాస్ట్ వీక్లో కూడా వారు కాల్ చేయడం జరిగింది. చక్కగా వారికి తెలియజేశాను కొన్ని విషయం తెలియజేసి దాన్ని బట్టి ప్రార్థన చేసినప్పుడు వారికి ఉండేటువంటి ఉపద్రవం లాంటి సమస్య తొలగిపోయి వారికి మంచి విశాలత కలగడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. నెమ్మది కలగడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. అంతేకాక నిన్నటి దినమున వారి మందిరకు వచ్చిన తర్వాత గృహంలో ఏమి కూడా పిల్లల కొరకు ఆహారం సిద్ధపరచకుండా వచ్చినామని వారు తెలియజేసినప్పుడు దేవుడు మా పట్ల గొప్ప కార్యం చేసిండి. అయ్యా, మీరు చెప్పిన వాక్య ప్రకారంగా, మీరు మాకైతే బోధించిన వాక్య ప్రకారంగా దేవుడు మాకు గొప్ప సహాయం చేసిండని ఒక చక్కని సాక్ష్యం తెలియజేస్తారు. ఎవరైతే వాళ్ళు కోపడుతూ ఉన్నారో, ఎవరైతే వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారో వారు మంచి ఆహారమును వారు పట్టుకొచ్చి ఇవ్వడం జరిగిందంట. 2 క్యాన్స్లో, ఒక దానిలో రైస్, ఇంకో దానిలో మంచి చికెన్, 2 క్యాన్స్ పట్టుకొచ్చి వారికి ఇచ్చి, అంతేకాక ఒక 50 kgs రైస్ వారికి వేసి వెళ్ళిపోవడం జరిగింది. దేనికి స్తోత్రం కలుగును గాక. వారి కుటుంబంలో గడిచిన కొన్ని దినములుగా భయంకరంగా కరువు కాఠిన్యము. కానీ ప్రభు ఒక వాగ్దానం వారి చెంత చేరినప్పుడు వారి కొరకు మేము భారంగా ప్రార్థన చేసినప్పుడు భోజనము చేసే పరిస్థితి వారికి లేదు అసలుకే. కానీ దేవుడు ఈరోజు ఒక 150-140 kgs వరకు వారికి దేవుడు సహాయం చేయడం జరిగింది. ఒకరు 50, ఇంకొకరు 50, ఇంకొకరు 40 అన్నట్లుగా దేవుడు వారికి సహాయం చేశారు. ఈరోజు వాళ్ళ కుటుంబంలో ఆహారానికి కొరత లేదు. ఎందుకు అనగా వారిని పిలిచిన వాడు నమ్మకమైన వాడు. దేనికి స్తోత్రం కలుగును. ఆ నమ్మకమైన వాడు వారి పిల్లలకి భోజన కొరత లేకున్నట్లుగా, కుటుంబానికి భోజన కొరత లేకున్నట్లుగా సమృద్ధిని దీవించి వారు నింపడం జరిగింది. దానికి స్తోత్రం కలుగును గాక. అదే రీతిగా నీ జీవితంలో కూడా ప్రియ దైవజనమా, ఈరోజు నీకు కష్ట పరిస్థితి ఉంది కావచ్చు, ఇరుకు ఇబ్బంది ఉంది కావచ్చు, వ్యాధి బాధలే ఉంది కావచ్చు, ఈరోజు అది విడిపించబడకపోవచ్చు. కానీ ఎందుకు అది విడిపించబడలేదంటే, ఎందుకు అది జరగడం లేదంటే నీ జీవితంలో దేవుడు ఒక బలమైన కార్యం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇందాక చెప్పిన సాక్ష్యంలో కూడా వారికి 6 అక్షరం మంది వరకు ఆ సహాయం కనుక వారు అందినట్లయితే ఏదో అప్పటి మందము, ఒక రోజు మందం, 2 రోజుల మందం, 3 రోజుల మందం, లేదా ఒక వారం మందము వెళ్ళేదే కావచ్చు. కానీ ప్రభు ఆలస్యం వెనకాల శోధించబడిన తర్వాత 140 kgs ఆహారము వారి కొరకు సిద్ధపరచబడి ఉంది. వారి కొరకు చక్కటి భోజన పదార్థములు వారు తీసుకొని రావడం జరిగింది. దేనికి స్తోత్రం కలుగును. ఎంత సంతోషకరమైన మాట అంటే ఇది, అంత సంతోషకరమైన పరిస్థితి అది.
దేనికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆయన పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నీకు ఆలస్యంలో జరుగుతుందంటే అద్భుతం జరగబోతుంది అన్నట్టు. నువ్వు ఊహించిన దానికంటే నీ జీవితంలో గొప్ప మేలు జరగబోతావు కనుక ప్రియ దైవజనమా, అధైర్యం చెందక, దిగులు పడక, నువ్వు దేని కొరకు ఎదురు చూస్తూ దేనికోసం ప్రార్థన చేస్తా ఉన్నావు, అది నీకు గొప్పగా రెండంతలుగా నువ్వు ఊహించిన దానికంటే శక్తిగా ఉన్నతంగా నీ దగ్గర రాబోతుండగా మన ప్రభువుని మహిమపరుస్తాం, ప్రభువుని గణపరుస్తాం. ప్రభుకి మహిమ కలుగును గాక. ఇటు వాగ్దానం చేత ప్రభువుని ధైర్యపరిశీలించగా నమ్ముతూ ఈ మాటలన్నీ కూడా మనకు వినికిడిలో ఫలింపజేయును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము స్తుతి ప్రభువా, పరిశుద్ధుడా నీకు వందములయ్యా. అవునయ్యా, చక్కటి మాటల చేత ప్రభువా మీరు మాతో మాట్లాడారయ్యా. నీకే వందములు ప్రభు. ఈ మాటలన్నీ కూడా నిశ్చయంగా మాకు జీవితాల్లో మీరు ఫలభరితంగా మార్చండి. అబ్రహాం మా ముందు పెట్టావు ప్రభా, విశ్వాసాల జీవితాల ప్రభావ మా ముందు పెట్టావు ప్రభు. నీకు వందములు తెలియజేసిన ప్రభా, వారి జీవితాల ప్రభావ నీ ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా అతను పిలిచిన తండ్రి నమ్మకమైన వాడుగా నీవు ఉన్నావు కాబట్టి తండ్రి వారికి కష్టకాలంలో, ఇరుకులు, ఇబ్బందులు, వేదన, బాధలు అన్నిట్లు కూడా నా తండ్రి నువ్వు తోడైండు విడిపించి తండ్రి వారిని గొప్ప చేసిన విధంగా నా తండ్రి నా జీవితాలు కూడా నా అట్టి కారం మీరే జరిగించి మహిమను మీరు పొందుకోవాల్సిందిగా నేను నీకు మొరపెడుతున్నాను ప్రభువాని. ప్రభువా, నీ ప్రజలందరూ ఏదికి మొరపెడుతున్నారో కష్టంలో వచ్చింది, ఇరుకు ఇబ్బందులు వచ్చిందండి, వేదిక పరిస్థితుల్లో వచ్చినట్టు ఆర్థిక సంక్షోభాలు వచ్చి అప్పుల ఊబిలో వచ్చింది, బిల్లకు భవిష్యత్తుల కొరకు నా తన్ని, ఉద్యోగం కొరకు నా తన్ని, కుటుంబం యొక్క శ్రేయస్సు కొరకు నా తన్ని, రక్షణ వారి కొరకు నా తన్ని, ఇలా భిన్నమైనటువంటి పరిస్థితులు దేనికోసం వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభా, కోర్టు కోసం ప్రార్థన చేస్తున్నారు ప్రభా. ప్రతి దాని నుంచి వీళ్ళు విడిపించండి తండ్రి, గొప్ప చేయవలసిన ప్రార్థన చేసి ప్రభు. నమ్మకమైన దేవుడు అని ప్రభు మాకు తెలియజేసా ప్రభు. నీకు వందములే వారి జీవితాలకు ఉన్నట్టు అట్ట అద్భుతం ప్రభు. వారు చూసినట్లుగా నీ గొప్ప మేలు చేత ప్రభావ మీరే నింపి మహిమను మీరే పొందుకోవాలని ఆలోచిస్తూ ప్రభువా, ఈ పరిస్థితులు రానంటే అభివృద్ధి పరచాల్సింది ప్రార్థన చేసిన, ఎత్తిపట్టాల్సింది ప్రార్థన చేసిన ప్రభావ, ఇటు వాగ్దాన ప్రభావ ఎవరికి చేరాలా ప్రభావ, ఎక్కడికి వెళ్ళాలా ప్రభావ తను నడిపించవలసిందిగా ప్రార్థన చేసిన. ఎందుకనక నా ప్రభావ నువ్వు నశించిపోతున్న వారిని వెతికి రక్షించిన గొప్ప దేవుడు కనుక నా తను నశించిపోతున్న వారి యుద్ధకు ప్రభావ యొక్క వాగ్దానమైన ప్రభుత్వాన్ని వారు జీవింపబడాలి ప్రభావ, వారు బలపరచబట్ట కృప చేత నీవే నింపి మహిమను మీరే పొందుకోవాలని ఆలోచిస్తే ప్రభావ. పంట పొలాలు వేసి ప్రభు తను నాట్లు వేసినప్పుడు ఎందరో ఎదురు చూస్తున్నారు ప్రభు. ఈ వర్షాల వల్ల తను ఏ రీతిగా నష్టం జరుగుతుందేమో కానీ ప్రభు నువ్వు పిలిచిన వాడు నమ్మకమైన దేవుడు నేను ప్రార్థన చేస్తున్నా ప్రభు. తండ్రి నాట్లు వేసి ప్రభు ఎవరైతే నా ప్రభు ఏకరి చేత ఎదురు చూస్తున్నారు ప్రభు, వారికి యేసు అధికారం గల నామం ప్రభుత్వాన్ని సమృద్ధైన పంట ఈ ఏడాది ప్రభు వారి మీదకి వచ్చును కాక నా ప్రభు. నువ్వు దర్శనం ఇచ్చావు ప్రభు, ప్రవచనం ఇచ్చావు ప్రభు, సమృద్ధైన పంటను ఇవ్వబోతా ఉన్నావని ప్రభు. వారి కోట్లు నిపుణులతో వాగ్దానం చేసిన ప్రభు నీకు వందం తెలియజేసిన ప్రభు. వారి జీవితంలో ప్రభు ఇటు అద్భుతంలో తను మీరే జరిగించి మహిమను మీరే పొందుకోవాలని ఆరోపిస్తారు తండ్రి. నీ పరిశుద్ధమైన హస్తాలకి అప్పయ్యకుంటూ యేసుని దివ్యమైన నామంలో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. అమేన్, అమేన్, అమేన్. గాడ్ బ్లెస్ యూ. వీళ్ళందరినీ కూడా ధారాళంగా దీవించి ఆశీర్వదించును గాక.